పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మెన్స్ట్రువల్ కప్స్, శానిటరీ నాప్కిన్స్, టాంపూన్స్, డిస్పోజబుల్ ప్యాడ్స్ ఇలాంటివి ఎన్ని వచ్చినప్పటికీ ఇప్పటికీ మన సమాజంలో మెన్స్ట్రువల్ హైజీన్ అనే అవగాహన లేదు అంటే అది ఒక అతిశయోక్తి మాత్రమే. నిజంగానే మెన్స్ట్రువల్ హైజీన్ ఎందుకు లేదు, ఎలా యూజ్ చేయాలి, ఎలా డిస్పోజ్ చేయాలి అనేటువంటి అవగాహన పిల్లలకే కాదు పెద్దలకు లేదంటున్నారు డాక్టర్లు. ఎలా వాడుకోవాలి, ఎలా డిస్పోజ్ చేయాలి, ఒకవేళ వాటిని ప్రాపర్గా వాడకపోతే వచ్చేటువంటి వ్యాధులేంటి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు హైదరాబాద్ ఫర్టిలిటీ సెంటర్ ఫౌండర్ అండ్ డైరెక్టర్, గైనకాలజిస్ట్, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ స్వప్న చేకూరి గారు. హలో డాక్టర్. నమస్తే. నమస్తే. సో మెన్స్ట్రువల్ హైజీన్ చూడగానే ఏదో పెద్ద పదం, ఒక టర్మినాలజీ లాగా అనిపిస్తుంది. కాకపోతే ఎవ్రీ ఉమెన్కి ఎవ్రీ మంత్ వచ్చేటువంటి అదొక సమస్య కాదు, చాలా న్యాచురల్గా వచ్చేటువంటి ఒక ఫినామినా, ఒక ప్రక్రియ. అయినప్పటికీ దాన్ని ఎలా ప్రాపర్గా హ్యాండిల్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి, హైజీన్గా ఎలా ఉండాలి, ఎందుకు తెలియదు అంటారు అసలు? అంటే బేసికలీ జనాల్లో అవగాహన ఒకటి ఉండాలి. ఏముందిలే మెన్స్ట్రుయేషన్ అనేది, అండ్ ఇంకోటి ఏంటంటే మనకు సరే పీరియడ్స్ వస్తాయి, ఏది వాడాలి, ఏది బెస్ట్ అనేది ఫ్రమ్ ఇట్ షుడ్ స్టార్ట్ రైట్ ఫ్రమ్ ద పేరెంట్స్. మనకు యాజ్ అ పేరెంట్, యాజ్ అ మదర్ మనం ఇంట్లో వాళ్ళని ట్రైన్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ స్కూల్ లెవెల్స్. ఓకే, సో మెన్స్ట్రువల్ హైజీన్ అనేది ఏంటంటే బేసికలీ వాళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేయాలి సో దట్ ఫ్యూచర్ కాంప్లికేషన్స్ అవ్వకుండా. అండ్ పీరియడ్స్ అనేది చాలా మంది యంగ్ గర్ల్స్, అడోలసెంట్ గర్ల్స్, వాళ్ళకి అసలు ఫస్ట్ ఆల్ పీరియడ్ అంటే ఏంటో తెలీదు. ఆల్ ఆఫ్ ఏ సడన్ బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయింది స్కూల్లో, కంగారు పడిపోతారు, స్ట్రెస్ అవుతారు. నేను పక్కన వాళ్ళకి చెప్తే నా పేర్ గ్రూప్, నా ఫ్రెండ్స్ నన్ను ఏమైనా హేళన చేస్తారేమో అని చెప్పరు, పోనీ ఎవరికి చెప్దాము అన్నట్టుగా చాలా ఆలోచనలు ఉంటాయి. సో అందుకనే వాళ్ళకు ఎడ్యుకేషన్ షుడ్ స్టార్ట్ ఎట్ హోమ్ లెవెల్. అంటే ఇంట్లో మనము ట్రైన్ చేయాలి. అంటే వాళ్ళకు పీరియడ్స్ రాకముందు నుంచే వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ అవ్వాలి బేసికలీ రిగార్డింగ్ పీరియడ్స్. ఎట్ ద సేమ్ టైం స్కూల్లో కూడా మధ్య మధ్యలో అంటే అట్లీస్ట్ ఒక 6 monthsకో 3 monthsకో ఒకసారి గెస్ట్ లెక్చర్స్ పెట్టి అట్లీస్ట్ గైనకాలజిస్ట్లను వాళ్ళు ఇన్వైట్ చేసి ఓన్లీ గర్ల్స్కి, ఓకే గర్ల్స్కి అండ్ అఫ్ కోర్స్ కొన్ని క్లాసెస్ గర్ల్స్ అండ్ బాయ్స్ కంబైన్డ్గా కూడా ఉంటాయి కొన్ని క్లాసెస్ రిగార్డింగ్ లైక్ సెక్స్ ఎడ్యుకేషన్. సో దట్ ఈస్ టోటలీ డిఫరెంట్. బట్ రిగార్డింగ్ మెన్స్ట్రువల్ హైజీన్ అసలు అంటే పీరియడ్స్ అనేది నార్మలా అబ్నార్మలా, మీరు అంటే ఎలా ప్రిపేర్ అయి ఉండాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మైండ్ సెట్ చేసి ఉండాలి. మైండ్ సెట్ అనేది వాళ్ళకి ఒక అవగాహన ఉండాలి. పీరియడ్స్ అంటే మెన్స్ట్రుయేషన్ అంటే ఏంటి, ఈజ్ ఇట్ నార్మల్ ఆర్ అబ్నార్మల్. నేను ఎప్పుడు డైరెక్ట్గా అంటే టీచర్కి వెళ్ళి చెప్పొచ్చునా, లేకపోతే నాకు సడన్గా పీరియడ్స్ స్టార్ట్ అయితే ఏంటి ఎలా అనేది వాళ్ళకి పీరియడ్స్ రాకముందు నుంచే ఒక అవగాహన ఉంటే ప్రాబబ్లీ మనం ఏంటంటే ఈ మెన్స్ట్రువల్ హైజీన్ అనేది ఇంప్రూవ్మెంట్కి చాలా మటుకు ఇది యూజ్ అవుతుందండి. అది సో యూజువల్గా మీరు చెప్పినట్టుగా అవేర్నెస్ అనేది ఉండాలి. మదర్స్ పిల్లలకి చెప్పాలి అనుకున్నప్పుడు ఆ ఏజ్ గ్రూప్లో కొంచెం ఫ్రీగా మాట్లాడుకోవడానికి హెసిటేషన్ అనేది ఉంటుంది. ఏదైనా చెప్తే క్లాస్ రూమ్లో నా పక్కన ఫ్రెండ్ చెప్పారు, లేకుంటే నా పీర్ గ్రూప్లో ఇంకెవరో చెప్పారు, అది మాత్రమే తిరుగుతుంది తప్ప మనం ఓపెన్ అయ్యి మదర్తో మాట్లాడదాం, లేకుంటే మదర్స్ కూడా పిల్లలకి చెప్పాలి అనేటువంటి ఆ కాన్సెప్ట్ ఇంకా ఎందుకు మన సొసైటీలో డెవలప్ అవ్వలేదు? ఇంకా అంటే మదర్స్ కూడా అంటే దే ఆర్ నాట్ టేకింగ్ ఇట్ యాజ్ ఫ్రెండ్లీ. మనకి ఏదంటే ఇంట్లో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉండాలి. బేసికల్ మదర్ షుడ్ బి ద ఫస్ట్ ఫ్రెండ్ ఆఫ్ ద కిడ్, అదొకటి. ఇప్పుడు ఏంటంటే మదర్స్ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు. అంటే అఫ్ కోర్స్ అడాలసెంట్ ఏజ్ గ్రూప్ వచ్చేసరికి పిల్లలకి కొంచెం స్ట్రిక్ట్గా పెడితేనే వాళ్ళు కరెక్ట్గా ఉంటారు. ఫ్రీగా వదిలేస్తే వాళ్ళు ఎక్కడ ఏ అలవాట్లు స్టార్ట్ అవుతాయో, వాళ్ళ ఫ్యూచర్ బిహేవియర్ ఎలా ఉంటుందో, మా మాటలు వినరేమో, వాళ్ళు ఇష్టం ఉన్నది చేస్తారేమో అన్నట్టుగా మదర్స్ వాళ్ళ థింకింగ్లో ఇట్స్ ఈస్ నాట్ రాంగ్ థింగ్. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనము వీ షుడ్ చేంజ్ అండి. ముందులా కాదు. ముందు ఏంటంటే సరే మదర్స్ చెప్తే కిడ్స్ వినేవాళ్ళు, అండ్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్న అమ్మాయిలు వచ్చి అమ్మతో ఫస్ట్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇంట్లో అసలు అమ్మ నాన్నలకి చెప్పట్లేదు, డైరెక్ట్ వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కషన్, వాళ్ళు ఏదైనా చెప్తే ఇంకా అది ఫాలో అయిపోతున్నారు బ్లైండ్గా. అది అంటే వై ఎందుకోసం అని అంటే మనకి ఇంట్లో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ లేకపోవడం వల్ల. అది అంటే అఫ్ కోర్స్ చాలా మటుకు చేంజ్ అయింది ఇప్పటికి చెప్పాలంటే ముందుతో కంపేర్ చేస్తే. బట్ స్టిల్ ఇంకా మన మదర్స్ అంటే యాజ్ పేరెంట్స్ మన దాంట్లో ఇంకా చేంజెస్ రావాలి. అండ్ మనం కిడ్స్తో ఫ్రెండ్లీగా ఉంటే ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళు ఓపెన్ అప్ అయ్యి మనకు చెప్పగలిగేటట్టుగా ఉండాలి. దట్స్ వన్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే అడాలసెంట్ ఏజ్ గ్రూప్ వస్తున్నప్పుడు మదర్స్ ఏంటంటే ముందు నుంచే చెప్పాలి, నాన్న ఇప్పుడు నీకు ఏజ్ ఇది, ఇప్పుడు ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ 8-9 yearsకే స్టార్ట్ అయిపోతుంది. సో 9 to 13 years దట్స్ అ పీక్ టైం. అంటే ఆ టైంలో ఎప్పుడైనా వాళ్ళకు మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అవ్వచ్చు. సో వాళ్ళకి ఈవెన్ పీరియడ్ స్టార్ట్ కాకముందుకే ఒక అవగాహన, ఒక ఐడియా ఇచ్చి ఉండాలి.
యాజ్ అ మదర్. సో నీకు ఎప్పుడైనా స్కూల్లో సడన్గా బ్లీడింగ్ అట్లా స్టార్ట్ అయింది, నీకు ప్యాంటీస్ వెట్గా అవుతుంది, నీకు కింద పొత్తికట్లు ఏమైనా క్రాంప్స్ లాగా అట్లా ఏమైనా ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకో. ఒకవేళ బ్లీడింగ్ స్టార్ట్ అయినా నువ్వు టెన్షన్ పడొద్దు, దట్ ఈస్ అ నార్మల్ థింగ్. అది అందరు లేడీస్కి వస్తుంది, మీ ఫ్రెండ్స్కి కూడా అట్లాగే ఉంటుంది. నువ్వు ఎవరితో డిస్కషన్ చేయకుండా డైరెక్ట్ నువ్వు టీచర్కి చెప్పేసి ఇంటికి వచ్చేసాయి. అది ఒకటి చెప్పాలి. అండ్ యాజ్ అ సేఫర్ సైడ్ ఏంటంటే ఒక శానిటరీ ప్యాడ్ ఆల్రెడీ స్కూల్ బ్యాగ్లో పెట్టి ఉంచాలి ఆ ఏజ్ వచ్చేసరికి. బికాస్ దే డోంట్ నో, వాళ్ళకు డ్రెస్ ఒకటి స్టెయిన్ అయిపోయి ఉంటుంది, డ్రెస్ స్టెయిన్ అయిపోయింది ఇప్పుడు నాకు అంటే అది కూడా టెన్షన్ పడతారు కదా ఫస్ట్ టైం. సో వాళ్ళకి ఆల్రెడీ ముందే ఐడియా ఉంది అనుకోండి, వాళ్ళకి ఏదైనా అబ్నార్మల్గా ఏదైనా అనిపించింది, ఏదో డిశ్చార్జ్ అవుతున్నట్టుగా ఉంది, నాకు కింద పొత్తికప్పులో పెయిన్ ఉంది, క్రాంప్స్ వస్తున్నాయి అన్నప్పుడు వాళ్ళు అట్లీస్ట్ వాష్రూమ్కి వెళ్ళి చెక్ చేసుకుంటారు. అండ్ సేఫర్ సైడ్గా మనం శానిటరీ ప్యాడ్ బ్యాగ్లో పెట్టేసేయాలి. వాళ్ళకి పీరియడ్ స్టార్ట్ కాకముందు నుంచే ఇవన్నీ యాజ్ అ మదర్ మన సైడ్ నుంచి మనము అవి కిడ్స్కి చెప్తే ఏంటంటే వాళ్ళకు ఓకే, పీరియడ్స్ వచ్చిన వాళ్ళు అంత టెన్షన్ పడరు, అవును నాకు మమ్మీ అప్పుడు చెప్పింది కదా అన్నట్టుగా టీచర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ప్యాడ్ పెట్టేసుకొని వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. సో ఇట్ షుడ్ బి యాజ్ కూల్ యాజ్ దిస్. ఎగ్జాక్ట్లీ. మీరు ఇప్పుడు టీచర్కి చెప్పుకోవాలి, టీచర్ దగ్గర సజెషన్ తీసుకోవాలనుకున్నప్పుడు అన్ఫార్చునేట్ థింగ్, వెరీ రీసెంట్గా తమిళనాడులో ఒక ఇష్యూ అయింది. అమ్మాయి 8th క్లాస్ అమ్మాయి, షీ వాజ్ అన్ పీరియడ్, ఎగ్జామ్స్ రాయాలి, ఎండలో కూర్చోబెట్టి బయట రాయించారు తప్ప క్లాస్ రూమ్లోకి అలౌ చేయలేదు. వరుసగా 2 days అలాగే ఎండలో కూర్చోబెట్టి రాయించడము అంటే వాళ్ళకి అవేర్నెస్ లేదా? టీచర్స్ కూడా ఎందుకలా, వాళ్ళకు ఉన్నటువంటి ఒక నమ్మకాలా, లేకపోతే ఇంకోరేదో అనుకుంటారని రూమ్లో కూడా క్లాస్ రూమ్లోకి రానివ్వకుండా ఎగ్జామ్ కూడా బయట రానివ్వడం అంటే ఎవరు మారాలంటారు ఇక్కడ? బేసికలీ ద హోల్ సిస్టమ్ హ్యాస్ టు చేంజ్ చెప్పాలంటే. ఎందుకోసం అంటే అవన్నీ మిత్స్ అండి, అవన్నీ ఎప్పుడులో పూర్వకాలంలో ఉండేది. బట్ నౌ వీ షుడ్ కమ్అట్ ఆఫ్ దోస్ మిత్స్. అండ్ నౌ ఇప్పుడున్న మన మోడర్న్ సిచ్యువేషన్లో అవన్నీ కూడా లైక్ వీ షుడ్ కీప్ ఇట్ అసైడ్. అండ్ అంతేగాని అది కిడ్స్ పైన చూపించద్దు. అండ్ ఆబ్వియస్లీ ఆ అమ్మాయి ఒక్కదాన్ని బయట కూర్చోబెట్టి ఎగ్జామ్ రాయిస్తే షీ కాన్ ఫేస్ హర్ పేర్ గ్రూప్ నెక్స్ట్ డే. నన్ను ఏదో సెపరేట్గా అంటరాని దానిలాగా బయట కూర్చోపెట్టి రాయించారు, వాట్ మిస్టేక్ ఐ హ్యావ్ డన్ అన్నట్టుగా వాళ్ళకు ఉంటుంది. అండ్ బేసికలీ టీచర్స్ కానీ మన ఎడ్యుకేషనల్ సిస్టమ్, ఈవెన్ ఇంట్లో ఫ్యామిలీలో మన సిస్టమ్ కానీ ఎవ్రీథింగ్ షుడ్ చేంజ్ చెప్పాలంటే. అఫ్ కోర్స్ యాజ్ పేరెంట్స్ ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా మటుకు దే ఆర్ మోర్ ఫ్రెండ్లీ కంపేర్ టు బిఫోర్, అదొకటి. కాకపోతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో మాత్రం ఈవెన్ దే షుడ్ టేక్ కేర్. యాక్చువల్లీ ఇట్ ఈస్ అ వెరీ సెన్సిటివ్ ఇష్యూ చెప్పాలంటే పీరియడ్స్ అనేది. బికాస్ ఈ దట్ ఏజ్ గ్రూప్ అంటే అడాలసెంట్ ఏజ్ గ్రూప్లో వాళ్ళు బాగా సెన్సిటివిటీ అంటే చిన్నదానికి కూడా ఓవర్ సెన్సిటివ్, ఓవర్ థింకింగ్ అయిపోతారు. అండ్ దే విల్ గోయింగ్ టు డిప్రెషన్. బికాస్ లాట్ ఆఫ్ కేసెస్ మన దగ్గర ఇప్పుడు పేరెంట్స్ కూడా తీసుకొస్తారు, మేడం తిను పీరియడ్ వచ్చిందంటే చాలు ఇంకా బయటికి వెళ్ళనంటది, స్కూల్కి వెళ్ళనంటది, నా ఫ్రెండ్స్ నవ్వుతారు, ఇవన్నీ అంటుంది మేడం, మీరైనా చెప్పండి అని. సో అదేంటంటే యాజ్ ఇప్పుడు టీచరే అలా చేసినప్పుడు కిడ్స్ ఇంకా అసలు వాళ్ళ స్కూల్కి కూడా రారు. సో అట్లా నిజంగా కిడ్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే టీచర్ దగ్గరికి తీసుకొని ఇది కాదమ్మా, ఇది నార్మల్ థింగ్, నథింగ్ టు వరీ, ఏం కాదు, అందరికీ ఇది ఇట్స్ అ నార్మల్ థింగ్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ ఎక్స్ప్లెయిన్. ఎగ్జాక్ట్లీ. అది అవును. ఇప్పుడు ఐరనీ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ టైం ప్యూబర్టీ స్టేజ్కి వచ్చారు, వాళ్ళకి అయింది అంటే అందరినీ పిలిచి ఫంక్షన్ చేసుకోవడం తెలుసు, ఇంకా ఫ్లెక్సీల దగ్గర నుంచి చాలా అదేంటి ఒక యాడ్స్ ఇచ్చినట్టుగా ఇచ్చేసి అంత గ్రాండ్గా చేస్తారు తప్ప మీరు చెప్పినట్టుగా పిల్లలకి చెప్పాలి, ఎడ్యుకేట్ చేయాలి, ఎలా అయితే అమ్మాయిలకు చెప్తున్నామో అబ్బాయిలకు చెప్పాలి, వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి అనేది ఎందుకని ఇంకా కొంచెం మనం పాతకాలపు పద్ధతుల్నే అవలంబిస్తున్నాము అనిపిస్తుంది డాక్టర్ మీకు? అది బేసికలీ నేను ఎప్పుడు అనుకుంటానంటే స్టూడెంట్స్కి వాళ్ళకి తెలియాలి, బాయ్స్కి గర్ల్స్కి వాట్ ఆర్ దట్ ఫిజికల్ చేంజెస్, దే గెట్ అట్రాక్టెడ్, అవన్నీ వాళ్ళకి ముందే అవగాహన ఉంటే అట్లీస్ట్ they'll have limitations అని నేను అనుకునేదాన్ని. బట్ ఇప్పుడు చూస్తూ ఉంటే అంటే ఇప్పుడు మీరు చెప్పిన సినారియో చూస్తే ఏంటంటే ఈవెన్ ఐ థింక్ టీచర్స్ కానీ మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా కొన్ని మార్పులు అనేది తీసుకురావాలి. సో ఆల్ దిస్ ఈజ్ అట్ ద గవర్నమెంట్ లెవెల్. మనం ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడేది కాదు. బేసికలీ ఫ్రమ్ ద గవర్నమెంట్ లెవెలే ఫస్ట్ టీచర్ షుడ్ బి ఎడ్యుకేటెడ్ అండ్ హౌ దే షుడ్ డీల్ ద అడాలసెంట్ ఏజ్ గ్రూప్. బేసికలీ ఇప్పుడు గర్ల్స్ అండ్ బాయ్స్ వాళ్ళు ఏందో కొంచెం వియర్డ్గా బిహేవియర్ ఉంటుంది డెఫినెట్గా. అది వాళ్ళ తప్పు కాదు, బికాజ్ ఆ ఏజ్లో ఏంటంటే వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి అండ్ అప్పుడప్పుడే వాళ్ళకు బాడీలో ఫిజికల్ చేంజెస్ స్టార్ట్ అవుతుంటాయి. సో ఆబ్వియస్లీ గర్ల్స్ ఓ రకంగా బిహేవ్ చేస్తారు, బాయ్స్ ఓ రకంగా, అండ్ దెన్ దే స్టార్ట్ డామినేటింగ్. వాళ్ళు మేము పెద్దవాళ్ళం అయిపోయాము, మాకు అన్నీ తెలుసు అన్నట్టుగా. సో ఇట్ ఈస్ బేసికలీ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పేరెంట్స్ ఎట్ హోమ్ అండ్ టీచర్స్ ఎట్ స్కూల్. సో బేసికల్ టీచర్స్ ఆల్సో షుడ్ గెట్ ఎడ్యుకేటెడ్ అంటే హౌ టు డీల్. ఇప్పుడు మన పెద్దవాళ్ళని డీల్ చేసినంతగా ఈజీ కాదు. అట్ ద సేమ్ టైం చిన్న నర్సరీ కిడ్స్ అప్ టు 6th class 7th class వరకు డీల్ చేసింది అది వేరు. బట్ ఆ 7th నుంచి 12th standard మధ్యలో ఉంటారు కదా, లైక్ అడాలసెంట్ ఏజ్ గ్రూప్, వాళ్ళది ఇట్స్ సెన్సిటివ్ ఇష్యూస్ యాక్చువల్లీ. సో వాళ్ళకు అందుకనే టీచర్స్కి అవగాహన ఉంటే వాళ్ళు అది ఒక పక్కన మైండ్లో పెట్టుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ దర్ టీచింగ్ ఇది ఒకటి పర్సనల్గా ఓకే ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ చైల్డ్. కొందరు మరీ ఎక్కువగా వెరీ సెన్సిటివ్ అయిపోతారు, చిన్నదానికి వెళ్ళి ఏడ్చేస్తూ ఉంటారు, నా ఫ్రెండ్ నన్ను బాడీ షేమింగ్ చేసింది అని చెప్పేసి
ఈవెన్ కొన్ని కేసెస్ ఏంటంటే దే టెన్ టు కమిట్ సూసైడ్ ఆల్సో జస్ట్ ఫర్ బాడీ షేమింగ్. సో అదే టీచర్కి కొంచెం అట్లీస్ట్ ఇఫ్ షీ హ్యాస్ అబ్జర్వ్డ్ ఆల్ ద కిడ్స్, ఓకే ఈ కిడ్కి ఏదో సమ్ తేడా ఉంది, తను ఏదో ఇష్యూ ఉంది, షీఈస్ నాట్ ఏబుల్ టు టెల్ ఇట్ అవుట్. అట్లా ఉన్నప్పుడు బ్రేక్ టైంలో అట్లీస్ట్ టేక్ దట్ చైల్డ్ పక్కకు తీసుకెళ్ళి అది ఓకే ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, డైరెక్ట్గా నీ ప్రాబ్లం ఏంటి అని అనకూడదు, అప్పుడు కూడా చెప్పరు వాళ్ళు. అది ఓకే యూ హ్యాడ్ యర్ లంచ్ అట్లా అని కొంచెం ఫ్రెండ్లీగా 2-3 days మాట్లాడి దెన్ థర్డ్ ఆర్ ఫోర్త్ డే షీ కెన్ ఆస్క్ వాట్ ఈస్ ద యాక్చువల్ ప్రాబ్లం. సో అట్లా చాలా మటుకు ప్రాబ్లమ్స్ అనేది మనం స్కూల్ లెవెల్లో ఎడ్యుకేషన్ అంటే లైక్ బికాస్ మన దగ్గర కంటే కూడా స్కూల్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు వాళ్ళు, అట్ ద సేమ్ టైం ట్యూషన్స్. సో ఇక్కడ అంతా కూడా వాళ్ళకి అవగాహన ఉంటే ప్రాబబ్లీ వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు మెన్స్ట్రువల్ హైజీన్ అనేది ఇప్పుడు దేని గురించి ఫస్ట్ మాట్లాడుకోవాలి, దేని గురించి ఎడ్యుకేట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ మధ్య కాలంలో విపరీతంగా వినిపిస్తోంది మెన్స్ట్రువల్ హైజీన్ ని మెయింటైన్ చేయాలి. వాట్ యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ మెన్స్ట్రువల్ హైజీన్? మెన్స్ట్రువల్ హైజీన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ లైక్ యునో ఏదో పెద్దది, ఏదో చాలా మనకు ఏమో తెలియంది అని అనుకుంటాము, బట్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ అందులో కూడా మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మెన్స్ట్రువల్ హైజీన్ అంటే మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ప్రతి నెల లేడీస్కి అది నార్మల్, ఇట్స్ అ నార్మల్ ఫెనోమెనన్, అబ్నార్మల్ కాదని ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోవాలి. అండ్ పీరియడ్స్ ఫ్లో కూడా ఏది నార్మల్ ఏది అబ్నార్మల్ అనేది తెలియాలి. నార్మల్ ఫ్లో ఏంటంటే అరౌండ్ లైక్ 10 to 80 ml వరకు బ్లడ్ లాస్ ఈజ్ ఓకే త్రూఅవుట్ పీరియడ్స్. అలా కాకుండా ఎక్కువగా హెవీ ఫ్లో అవుతుంది అన్నప్పుడు కూడా అమ్మాయి ఇంట్లో మదర్కి యూజువలీ మదర్ ఈజ్ ద ఫస్ట్ వన్ టు అప్రోచ్, ఇంట్లో మదర్కి చెప్పుకోవడం బెటర్ అది. అండ్ హైజీన్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే చూడండి ఇప్పుడు మనకు మెన్స్ట్రేషన్ అయినప్పుడు బ్లీడింగ్ ఫ్లో అది కవరప్ అవ్వడానికి మనకు శానిటరీ ప్యాడ్స్ అంటాము, కొన్నేమో డిస్పోజబుల్ క్లాత్స్ అంటే లైక్ రీయూజబుల్ కాటన్ ప్యాడ్స్ వస్తున్నాయి, బట్ దట్ వీ నీడ్ టు సీ అంటే ఎంతవరకు అది వాడుకోవచ్చు అనేది. నెక్స్ట్ థింగ్ ఈజ్ లైక్ టాంపోన్స్, నెక్స్ట్ మెన్స్ట్రువల్ కప్స్. ఓకే, కానీ ఇప్పుడు ఏంటంటే శానిటరీ ప్యాడ్స్లో ఏంటంటే ఇట్స్ లైక్ డిస్పోజబుల్ ఇష్యూస్ వస్తున్నాయి అన్నట్టుగా దే ఆర్ ప్రమోటింగ్ మోర్ ఆఫ్ మెన్స్ట్రువల్ కప్స్. శానిటరీ ప్యాడ్స్ కూడా ఏంటంటే ఇప్పుడు డిపెండ్స్ అంటే ఎన్ని గంటలు మనం వాడుకోవచ్చు, ఎన్ని గంటల తర్వాత చేంజ్ చేయాలి అనేది అమ్మాయికి తెలిసి ఉండాలి. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకటే పెట్టుకుంటే అది ఏంటంటే తడిచిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్ ట్రైనింగ్ అవుతుంది, దానికంటే కూడా వాళ్ళకు అన్కంఫర్టబుల్ ఉంటారు. అండ్ మోర్ ఓవర్ అంత లాంగ్ స్టాండింగ్ అంటే తడిచిపోయిన ప్యాడ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలాగే పెట్టుకుంటే అది ఫౌల్ స్మెల్లింగ్ అంటే బ్యాడ్ స్మెల్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్ కూడా ఏంటి అది పై వరకు స్ప్రెడ్ అయిపోతాయి. నాట్ ఓన్లీ బయట స్కిన్ వల్వల్ ఇన్ఫెక్షన్స్ కాకుండా వైజన నుంచి యూట్రస్ నుంచి ట్యూబ్స్, సో రిప్రొడక్టివ్ ట్రాక్ సిస్టమ్ మొత్తం ఎఫెక్ట్ పడుతుంది. సో దట్స్ ద రీజన్ అదేంటంటే ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయండి అంటాం. సో మెన్స్ట్రువల్ ప్యాడ్స్ అయితేనేమో లైక్ శానిటరీ ప్యాడ్స్ అయితేనేమో మనం అరౌండ్ 4 to 8 hours మధ్యలో చేంజ్ చేసేసేయాలి. ఓకే, అండ్ దెన్ కమింగ్ టు దిస్ థింగ్ వాట్ రీయూజబుల్ కాటన్ ప్యాడ్స్ అని వస్తున్నాయి, అంటే అది కాటన్ క్లాత్తో ప్యాడ్స్ లాగా చేస్తున్నారు రీయూజబుల్. సో కాకపోతే వాష్ చేసుకొని, కాకపోతే ఇది కూడా వాష్ చేయడం అంటే ప్రాపర్గా హాట్ వాటర్లో వాష్ చేసుకొని తర్వాత డెటాల్లో డిప్ చేసి దెన్ సన్లైట్లో ఆరేయాలి. ఇట్స్ నాట్ దట్ మనకి ఏంటంటే ముందు ఒకటి మిత్ ఉండేది, ఏది పీరియడ్స్ అప్పుడు వాష్ చేస్తే అది బయట ఆరేయకూడదు, ఇంట్లో నీడలో ఆరేసుకోవాలి, ఎవరికి కనిపించిన చోట ఆరేయాలి అన్నట్టుగా. సో నో, నాట్ దట్ థింగ్. దే షుడ్ అంటే వాళ్ళు బయట ఇక్కడ సన్లైట్లో ఆరేస్తే అట్లీస్ట్ అది కొంచెం స్టెరిలైజేషన్ కింద వస్తుంది. దట్స్ వన్ థింగ్. నెక్స్ట్ కమింగ్ టు టాంపోన్స్ కూడా ఏంటంటే ఇట్స్ క్వైట్ సేఫ్, కాకపోతే ఏంటంటే టాంపోన్తో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అది అట్లాగే లోపల పెట్టేసి మర్చిపోవడానికి లేదు. టాంపోన్స్ కూడా అట్లీస్ట్ 4 to 6 hours టైంలో మనం అది డిస్కార్డ్ చేసేసాలి, తీసేయాలి. టాంపోన్స్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు లైక్ బ్లీడింగ్ అది లోపల అంటే ఇంటర్నల్గా ఇన్సర్ట్ చేయమని చెప్తాం వేషనాలో. సో పీరియడ్ రాంగ్లోనే సర్విక్స్ నుంచి డ్రాప్ అవ్వగానే అది అబ్జర్వ్ అయిపోయి అది స్వెల్అప్ అవుతుంది. సో అరౌండ్ 4 to 6 hours టాంపోన్స్ చేంజ్ చేసేసాలి. అండ్ దాంతో అడ్వాంటేజ్ ఏంటంటే మనకు లైక్ టాంపోన్స్ పెట్టుకున్నప్పుడు దే కెన్ గో ఫర్ స్విమ్మింగ్ పూల్స్ ఆల్సో, బికాస్ బ్లడ్ అనేది బయటికి లీకేజ్ అవ్వదు. సో అండ్ అది స్వెల్అప్ అవ్వగానే మనకు తెలుస్తుంది, యూ విల్ హ్యావ్ దట్ ఫీల్ బల్జింగ్ సెన్సేషన్ ఉంటుంది వేషనాలో, ఓకే అది తడిచిపోయింది అన్నట్టు మళ్ళీ వాళ్ళు వెళ్ళి అది తీసేసి మళ్ళీ వేరేది ఫ్రెష్ది ఇన్సర్ట్ చేసుకోవాలి. బట్ పొరపాటున ఇన్ కేస్ వాళ్ళు మర్చిపోయారు, తీయడం మర్చిపోయి అట్లాగే ఫర్గాటన్ టాంపోన్ అట్లా ఉన్నప్పుడు ఏంటంటే సీరియస్ ఇల్నెస్, టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అంటాం, అంటే దే కెన్ ఈవెన్ గో ఇన్ టు సెప్టిక్ షాక్. సో అదే అంత డేంజర్. సో దాట్స్ వై యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ టాంపోన్స్. దెన్ కమింగ్ టు ద లేటెస్ట్, ఇప్పుడు అందరూ కూడా మెన్స్ట్రువల్ కప్స్ అని అంటున్నారు, పీరియడ్ కప్స్ అని. సో ఒక రకంగా మాట్లాడితే ఏంటంటే మనకు మెన్స్ట్రువల్ కప్స్ చాలా సేఫ్ కూడా, అండ్ ఇట్స్ వెరీ ఈజీ టు యూస్. అండ్ మనకి ఏంటంటే ఈ డిస్పోజల్ ఇష్యూస్ ఉండవు. ఇప్పుడు ఏంటంటే శానిటరీ ప్యాడ్స్ అందరికీ పడవు, కొందరికి ఏంటంటే ఎలర్జీస్ వస్తాయి. పీరియడ్స్ టైంలోనే వెజనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి సివియర్గా ఇచ్చింగ్, స్కిన్ పైన మంట అట్లా చాలా మంది చెకప్స్కి వస్తుంటారు. సో అదేంటంటే అప్పుడు మనం ప్యాడ్స్ మార్చండి అంటాం. సపోజ్ ఒక కంపెనీది వాడుతున్నారు, అది మార్చేసి కాటన్ ప్యాడ్స్ వాడుకోండి అని చెప్తాం. సో శానిటరీ ప్యాడ్స్ అందరికీ సెట్ అవ్వకపోవచ్చు. అండ్
అండ్ రిగార్డింగ్ దిస్ కాటన్ రీయూజబుల్ వాటికి ఏంటంటే మరి అది వాషింగ్, దాని ప్రాపర్ శానిటైజేషన్ అవన్నీ చేసుకోవాలి. ట్యాంపూన్స్ అనేదేమో ఓకే, ఇట్స్ సేఫ్ టు యూజ్. బట్ కమింగ్ టు ద మెన్స్ట్రల్ కప్స్ ఏంటంటే అది కూడా అంతే. మనకు మెన్స్ట్రల్ కప్ ఏంటంటే అది యాక్చువల్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాడుకోవచ్చు, డిపెండింగ్ ఆన్ ద కెపాసిటీ ఆఫ్ ద కప్. అండ్ అన్ని ఏజ్ వాళ్ళు కూడా వాడుతున్నారు ఇప్పుడు. అంటే యంగ్ గర్ల్స్ ముందు ఏంటంటే ఓన్లీ మ్యారీడ్ లేడీస్కి హైమన్ ఉండదు కదా, వాళ్ళకి ఈజీ టు పుట్ ఇట్ ఇన్ సైడ్. అండ్ నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళకి ఇంకా ఈజీ. సిజేరియన్ అయిన వాళ్ళకి ఏంటంటే కింద యోని ద్వారం వెజైనా కొంచెం టైట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి మీడియం సైజ్ వాడుకోండి అంటాం. సో వాళ్ళకు కూడా అంతే, అది కప్ ఫుల్ అయ్యాక వాళ్ళకు కొంచెం తడిలాగా తెలుస్తుంది సర్విక్స్కి టచ్ అయినప్పుడు. దెన్ ఆ టైంలో వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళి అది కప్ తీసేసి వాష్ చేసుకొని మళ్ళీ రీఇన్సర్ట్ చేసుకోవచ్చు. వాషింగ్ ఎలా ఉండాలంటారు? కేర్ అనేది వాషింగ్ ఏంటంటే సింపుల్ ప్లెయిన్ వాటర్, దానికి సోప్ కానీ డిటర్జెంట్ కానీ సొల్యూషన్ కానీ ఏవి వాడద్దు. జస్ట్ ప్లెయిన్ వాటర్తో, ఫ్రెష్ వాటర్, మళ్ళీ ఏదో స్టాగ్నెంట్ వాటర్ అలా కాకుండా ఫ్రెష్ వాటర్తో వాష్ చేసుకొని మళ్ళీ సేమ్ టైం దే కెన్ రీఇన్సర్ట్. సో పీరియడ్స్ అంతా అయిపోయాక ప్రాపర్గా మనం మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ వరకు స్టోర్ చేయాలి దాన్ని. సో అప్పుడు స్టోరేజ్ అప్పుడు ఏంటంటే కొంచెం ల్యూక్వామ్ వాటర్లో వాష్ చేసేసి నీట్గా తుడిచేసి తడి లేకుండా తుడిచి పెట్టుకోండి అంటాం. అంతే, దానికి ఒకటి సెపరేట్ బ్యాగ్ వస్తుంది, ఆ బ్యాగ్లో పెట్టేసి స్టోర్ చేసుకోవడం. మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు అగైన్ బిఫోర్ యూజింగ్ లెట్ దెమ్ వాష్, మళ్ళీ వేడి నీళ్ళలో కొంచెం వాష్ చేసేసి పెట్టేసేయడమే. అంతేగాని దానికి సోప్ కానీ సొల్యూషన్స్ వేసి వాష్ చేయడము, డిటర్జెంట్స్ వాష్ చేయడం అవన్నీ ఏమవుతుంది. జస్ట్ విత్ ప్లెయిన్ వాటర్, దట్స్ ఎనఫ్. ఇప్పుడు డిస్పోజబుల్ శానిటరీ ప్యాడ్స్ ఉన్నాయి, చాలా వరకు అందులో జెల్స్ ఉన్నాయి, లేకుంటే సిలికాన్ కోటింగ్ అనేది ఉంటుంది, దాంతో క్యాన్సర్ వస్తుంది. ఇవన్నీ అనుకున్నప్పుడు ప్రతి ప్రోడక్ట్ కి సంబంధించి ఏదో ఒక గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది, పాజిటివ్ నెగిటివ్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఒక రకమైనటువంటి డైలమా ఉంటుంది. సో ఎన్ని గంటలు వాడుకోవాలనే దాంతో పాటుగా అసలు యూజ్ చేయాలా వద్దా, నెక్స్ట్ ప్రీవియస్ గా మన పాతకాలంలో వాడినట్టుగా ఇంట్లో ఉన్నటువంటి చీర ఇంకోటో ఏదో కాటన్ శారీస్ అది బెటరా అనేది ఇక్కడ ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే ఏది వైస్ చాయిస్ అంటారు మీరు? బేసికలీ వాళ్ళు ఒకవేళ హైజీన్ మెయింటైన్ చేయగలుగుతున్నారు అంటే లైక్ మనకు ఇప్పుడు ప్యాడ్స్ సూట్ అవుతుంది, ఏమి ఇరిటేషన్, ఇచ్చింగ్, వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఏమి అవ్వట్లేదు అన్నప్పుడు యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ కంఫర్టబుల్ వాళ్ళు శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేసుకోవచ్చు. బెస్ట్ థింగ్ అంటే మాత్రం మెన్స్ట్రల్ కప్స్, దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకోసం అంటే ఈ శానిటరీ ప్యాడ్స్ వాడినా కానీ దాని డిస్పోజల్ కూడా తెలియట్లేదు చాలామందికి. దాన్ని ఎలా అంటే వాడడం ఓకే వాడుకుంటున్నారు, కానీ డిస్పోజల్ ఇష్యూస్ చాలా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే దాన్ని ప్రాపర్గా మళ్ళీ ప్యాక్ చేసేసి దానికి సెపరేట్ డస్ట్బిన్స్ పెట్టేసి దాంట్లో డిస్పోజ్ చేస్తే ఉత్తమం అది. కానీ అలా కాకుండా ఏంటి, చాలా మంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా అది తీసి వాష్రూమ్స్లో ఈవెన్ దో డస్ట్బిన్స్ ఉన్నా కానీ అందులో పడేయకుండా ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. కొంతమంది యంగ్ గర్ల్స్ ఇప్పుడు ఈ చిన్న ఏజ్ వాళ్ళు, అడోలసెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇప్పుడు స్కూల్స్లలో అదంతా కూడా వాళ్ళకు ప్రాపర్గా డస్ట్బిన్స్ లేకపోతే ఏం చేస్తారు, వాళ్ళు సేమ్ అందులోనే అంటే కమోడ్లోనే వేసేసి ఫ్లషర్ ప్రెస్ చేస్తారు. సో అది కాస్త కిందికి వెళ్ళి ఆల్ డ్రైనేజెస్ విల్ బి బ్లాక్డ్ అప్. ఇంకా అది దట్ ఈస్ అ బిగ్ థింగ్ కదా, అది బ్లాకేజ్ అయ్యి మళ్ళీ బ్యాడ్ స్మెల్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఇట్స్ క్వైట్ కామన్. సో మనం వాడడమే కాదు, దాన్ని డిస్పోజ్ ఎలా చేయడం అనేది కూడా తెలుసుకోవాలి. బేసికల్లీ దే హ్యావ్ టు డిస్పోజ్. అంటే మనం ఆల్రెడీ ఫ్రెష్ది ఓపెన్ చేసినప్పుడు ఆ కవరే ఉంటుంది, దాంట్లో ర్యాప్అప్ చేసి డస్ట్బిన్లో పడేసినా ఓకే. లేదు అంటే ఐడియల్గా అయితే ఒక న్యూస్ పేపర్లో ర్యాప్అప్ చేసి అంటే డస్ట్బిన్లో పెట్టేసేయమంటాం. అండ్ యాక్చువల్లీ ఇవన్నీ యూజ్డ్ శానిటరీ ప్యాడ్స్ కూడా ఇప్పుడు మనకు హాస్పిటల్స్లో బయోడిగ్రేడబుల్ వేస్ట్ అవి మనం సెపరేట్గా ఇన్కార్సినేషన్కి పంపిస్తాం. సో ఈవెన్ ఇవి కూడా అంతే, మనకు మెన్స్ట్రల్ ప్యాడ్స్ ఏవైతే వాడతామో అవి కూడా సెపరేట్ ఇన్కార్సినేషన్ పంపిస్తే బెటర్. అదర్వైజ్ అది వెళ్ళి సాయిల్లోనో ఎక్కడో డంప్ చేసినా కానీ అది అంత తొందరగా డిగ్రేడ్ అవ్వదు, అంత తొందరగా సాయిల్లో కలిసిపోదు. బికాస్ దే యూస్ ప్లాస్టిక్స్, సిలికాన్స్, అదంతా ఇట్స్ నాట్ నేచర్ ఫ్రెండ్లీ కాదు, ఎకో ఫ్రెండ్లీ కాదు. సో యాక్చువల్లీ కొన్ని కంపెనీస్ వచ్చాయి ఎకో ఫ్రెండ్లీ, అంటే లైక్ దే వేర్ మేకింగ్ ప్యాడ్స్ యూజింగ్ ఇది మనది పల్ప్, షుగర్ కేన్ పల్ప్ కానీ లేకపోతే బనానా పల్ప్తో, అది న్యాచురల్ బ్యాంబూ పల్ప్ కూడా అట్లాంటివి వచ్చాయి ప్యాడ్స్. బట్ ఏందో అది మార్కెట్లో అంత క్లిక్ అవ్వలేదు అండ్ దెర్ వాజ్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ద ప్రమోషన్ ఆల్సో. డాక్టర్, మీరు సపరేట్గా డిస్పోజ్ చేయాలి అనుకున్నప్పుడు తడి వేస్ట్ పొడి వేస్ట్కే మనం 2 సెపరేట్ బిన్స్ పెట్టట్లేదు. అలాంటప్పుడు దీని మీద ఫోకస్ ఎక్కడ పెడతాం? దీనికంటూ ఒక సెపరేట్గా బిన్ పెట్టుకోవాలి, దీని అక్కడ గార్బేజ్ కలెక్షన్ కోసం వచ్చినప్పుడు మళ్ళీ విడిగా ఇవ్వాలి అనుకున్నప్పుడు అక్కడ కూడా మళ్ళీ ఇన్హిబిషన్స్, టాబు ఇలాంటివన్నీ వస్తాయి కదా. మనం ఓపెన్ అయిపోయి ఫ్రీగా మాట్లాడుకోవాలి, మనం చేసే పని కూడా ఇది క్వైట్ న్యాచురల్ థింగ్ అని పక్క వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయాలి అనుకున్నప్పుడు ఎంత టైం పడుతుంది? ఇదంతా ఇంత అవేర్నెస్ ఫ్రీ అట్మాస్ఫియర్, ఇది పీరియడ్ ఫ్రీ అట్మాస్ఫియర్ అనుకుంటే ఎలా అసలు యాక్చువల్గా? అంటే ఇట్ టేక్స్ టైం అండి. ఇప్పుడు మనం చెప్పినంత మాత్రం అందరూ కూడా ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయరు. దట్ రిక్వైర్స్ ఫ్రీక్వెంట్గా మళ్ళీ అంటే రిపిటేషన్ చేయడం. అంటే నాట్ ఓన్లీ ఇప్పుడు మనం సరే హాస్పిటల్స్లో మనం అలా పంపిస్తాం, బట్ అపార్ట్మెంట్స్లో ఆర్ ఎల్స్ విల్లాస్ అక్కడ ఆ కల్చర్లో కూడా దే షుడ్ బి అవేర్. సో దానికి ఒక సెపరేట్ డిస్పోజల్ బ్యాగ్ పెట్టేసి అందరు కూడా లైక్ అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి వస్తుంది. సో వాట్ ఎవర్ దే హ్యావ్ టు స్టోర్ ఇట్ సెపరేట్లీ అండ్ సెండ్ ఫర్ ఇన్కార్సినేషన్. అది బెస్ట్ ఆప్షన్.
సో ఇంకా సర్లే ఇదంతా బాగా టీడియస్, ఇంకా మనం చెప్పిన వాళ్ళు వినేటట్టు లేరు అలా అనుకుంటే మాత్రం అన్నిటికంటే కూడా బెస్ట్ ఆప్షన్ మెన్స్ట్రువల్ కప్స్. బికాస్ అవి ఏంటంటే రీయూజబుల్, దే ఆర్ మేడ్ ఆఫ్ ఐదర్ రబ్బర్ ఆర్ సిలికాన్ అండ్ దే ఆర్ క్వైట్ సేఫ్, ఈజీ టు యూజ్. అండ్ అది మళ్ళీ మనం డిస్పోజ్ చేసేది ఏమి ఉండదు అంటిల్ అన్లెస్ ఇంకా అది డ్యామేజ్ అయిపోయింది అంటే మళ్ళీ ఫ్రెష్. వాడొచ్చు డాక్టర్ కప్పుని? డిపెండ్స్ ఆన్ హౌ యూ మెయింటైన్ అండి యాక్చువల్లీ. అండ్ మనం మంచి మంచి స్టాండర్డ్వి తీసుకుంటే బాగానే ఆల్మోస్ట్ లైక్ 5 to 10 years వరకు కూడా వాడుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా పీరియడ్ ప్యాంటీస్ అనేవి వచ్చాయి. కొన్ని ఏమో జస్ట్ లైక్ పిల్లలకి వాడినటువంటి హగ్గీస్ లాగా కొన్ని వాడేవి కొన్ని ఉంటాయి, కొన్ని ఏమో అలాగా అండర్వేర్ లోనే ఉంటుంది, దాన్ని వీ కెన్ యూజ్ ఇట్ అండ్ తర్వాత మీరు చెప్పినట్టుగా దాన్ని వాష్ చేసేసి ఎండలో ఆరేసి. అవి హౌ సేఫ్ దే ఆర్? నన్ను అడిగితే అయితే డిస్పోజబుల్ ఈజ్ ఓన్లీ సేఫ్ అండి. ఎందుకంటే రీయూజబుల్ అంటామా, సో వాళ్ళు ఏంటంటే ప్రాపర్ వాషింగ్ చేయాలి. అండ్ సడన్గా వాళ్ళు హాట్ వాటర్లో డిప్ చేసినా కానీ ఆ బ్లడ్ స్టెయిన్స్ అనేది అవి అట్లాగే మార్కర్లాగా ఉండిపోతాయి. సో ఐడియల్లీ దే షుడ్ సోక్ ఇట్ ఇన్ కోల్డ్ వాటర్ విత్ సమ్ సాల్ట్ ఇన్ ఇట్. సో సాల్ట్ వేసిందంటే కొంచెం ఆ బ్లడ్ స్టెయిన్స్ అనేది తొందరగా వదులుతుంది. అండ్ దాని తర్వాత ప్రాపర్గా డెటర్జెంట్ వేసి వాష్ చేసి మళ్ళీ దాని తర్వాత హాట్ వాటర్లో వాళ్ళు డిప్ చేయాలి. డిప్ చేసి అప్పుడు సన్లైట్లో ఆరేసాయి. అట్లా సన్లైట్లో ఆరిపెడితే కొంచెం అట్లీస్ట్ స్టెరిలైజేషన్ కింద అది అంటే లైక్ వీఆర్ స్టెరిలైజింగ్ ఏమైనా మైక్రో ఆర్గానిజమ్స్ ఏమైనా ఉన్నా కానీ సన్లైట్కి అవి చనిపోతాయి. సో ఇలా మెయింటైన్ చేయగలిగితే ఓకే ఫైన్, దే కెన్ గో హెడ్ విత్ రీయూజబుల్ కాటన్ ప్యాంటీస్ అని వస్తున్నాయి అవి, అంటే లైక్ పీరియడ్ ప్యాంటీస్. సో అదర్వైజ్ ఇప్పుడైతే ఇవి కూడా వస్తున్నాయి లైక్ ఓన్లీ డిస్పోజబుల్ వస్తున్నాయి, అంటే పీరియడ్స్ టైంలో లైక్ డైపర్ లాగా వేసుకోవడం డిస్పోజ్ చేయడం అవి కూడా వస్తున్నాయి. అంటే దట్ ఈస్ ఎస్పెషలీ డ్యూరింగ్ ట్రావెల్స్ చాలా మంది ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు. బికాస్ యూఎస్ అదంతా ఫ్లైట్లో 24 hours దే హ్యావ్ టు సిట్. అట్లాంటి వాళ్ళు ఆర్ఎల్స్ వెన్ దే ఆర్ గోయింగ్ ఫర్ సమ్ ట్రిప్స్ వాళ్ళు ఇది అంటే లైక్ డైపర్ లాంటివి వాడుకుంటున్నారు. డాక్టర్ ఇప్పుడు ఒకవేళ మనం ప్రాపర్గా మెయింటైన్ చేయలేదు లేకుంటే మా ప్యాడ్స్తోనే ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనుకుంటే లాంగ్ రన్లో ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? డెఫినెట్గా అండి, ఇట్ ఎఫెక్ట్స్ అ లాట్. అందుకని ఇప్పుడు మనకు మెన్స్ట్రల్ హైజీన్ పైన అంత సిగ్నిఫికెన్స్ ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకోసం అంటే నవ్ డేస్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ బాగా పెరుగుతున్నాయి. ఎందుకు? బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు ఇది మనకు సూపర్ఫిషియల్ స్కిన్ ఇన్ఫెక్షన్ అయితే ఓకే, సమ్ క్రీమ్స్ ఆయింట్మెంట్స్ ఇస్తాం తగ్గిపోతుంది. బట్ ఆ ఇన్ఫెక్షన్ ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది లోపలికి స్ప్రెడ్ అయ్యి వెజనల్ ఇన్ఫెక్షన్, వెజనా నుంచి పైకి స్ప్రెడ్ అవుతుంది. సర్విక్స్ అంటే గర్భసంచి ముఖ ద్వారం అక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఫోల్ యూట్రస్ ఎఫెక్ట్ అవ్వచ్చు. మళ్ళీ యూట్రస్ నుంచి 2 ట్యూబ్స్ ఉంటాయి సైడ్కి. ఈవెన్ ట్యూబ్స్ కూడా ఎఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దట్ కెన్ లీడ్ టు రిప్రొడక్టివ్ ట్రాక్, ఇది మొత్తం కూడా రిప్రొడక్టివ్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అన్నట్టు. అండ్ పెల్విక్ ఇన్ఫెక్షన్స్ అంటాం, అంటే యూట్రస్ చుట్టూ ఉన్న ఫ్లూయిడ్ కలెక్షన్ వచ్చేసి సివియర్ పొత్తికడుపులో పెయిన్, సెప్సిస్, వాళ్ళు కూడా సెప్సిస్ వరకు వెళ్ళిపోతారు. అంటే ఇంత చిన్న విషయము మనం నెగ్లెక్ట్ చేస్తే ఇట్ కెన్ గో ఈవెన్ అప్ టు సెప్టిసీమియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్టిలిటీ. అంటే ఎస్పెషలీ ట్యూబ్స్ బ్లాక్ అయిపోయాయి అనుకోండి, వాళ్ళు న్యాచురల్గా ఎలా కన్సీవ్ అవుతారు? సో దట్ కెన్ ఈవెన్ లీడ్ టు ట్యూబల్ బ్లాకేజ్. సో మనం అర్థం చేసుకోవాలి, ఇది ఇంత సింపుల్ కదా అని వదిలేదు. రైట్ ఫ్రమ్ బేసిక్స్ అంటే ఇప్పుడే మనం క్లియర్ అవుట్ చేసుకొని హైజీన్ మెయింటైన్ చేసుకోగలిగితే వీ కెన్ ప్రివెంట్ ఆల్ దిస్ రిప్రొడక్టివ్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ, సర్వైకల్ ఇన్ఫెక్షన్స్, యుట్రైన్ ఇన్ఫెక్షన్స్ అండ్ ట్యూబల్ ఇన్ఫెక్షన్స్. ఇవన్నీ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు, అవన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. సో ఇప్పుడు డాక్టర్ చిన్న పిల్లలకి లైక్ ఎర్లీ ప్యూబర్టీ అనేది విన్నాము, ఆ తర్వాత వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు సివియర్ పెయిన్ అనేది కనిపిస్తుంది, అన్బేరబుల్గా ఉండి స్కూల్కి వెళ్ళి అసలే ఫస్ట్ ఇది ఎందుకు వచ్చిందో ఇదేంటో అర్థం కాని సిచ్యువేషన్, దాంతోపాటు వచ్చేటువంటి అదర్ సిమ్టమ్స్ చాలా హెవీ బ్లీడింగో లేకపోతే పెయిన్ఫుల్గా ఉంటుందో, నడుము నొప్పి వస్తుంది, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఫస్ట్ వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, ఆ తర్వాత వీడిని అడ్రస్ చేయాలి. ఇప్పుడు పేరెంట్స్ కావచ్చు లేకుంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో వాళ్ళకి ఏం చెప్పాలి, ఎలా చూసుకోవాలంటారు వాళ్ళని? ఓకే, అంటే వాళ్ళకు చెప్పాలి, కిడ్స్కి చెప్పాలి. ఇప్పుడు నీకు పీరియడ్స్ వచ్చే ముందు ఒక 1 week ముందు నుంచి నీకు కొంచెం బ్రెస్ట్ టెండర్నెస్, బ్రెస్ట్ కొంచెం హెవీగా అనిపించవచ్చు, నీకు క్లోత్స్ వేసుకునేటప్పుడు కొంచెం పెయిన్ అనిపించవచ్చు, దట్ ఈస్ క్వైట్ నార్మల్. ఓకే, అండ్ పీరియడ్స్ వచ్చే జస్ట్ 1-2 days ముందులో సివియర్ క్రాంప్స్ లాగా వచ్చేసి పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి. పీరియడ్స్ స్టార్ట్ అయ్యాక వన్స్ పీరియడ్స్ స్టార్ట్ అవ్వగానే ఆ పెయిన్స్ ఇవన్నీ కూడా గ్రాడ్యువల్గా తగ్గిపోతాయి. సో దిస్ ఈస్ క్వైట్ కామన్, ఇట్స్ అ నార్మల్ ఫెనోమెనన్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. బట్ కొందరికి సివియర్గా ఉంటుంది, అన్బేరబుల్. అలా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం హోమ్ రెమెడీస్ కూడా ఫాలో అవ్వమంటాం. లైక్ డార్క్ చాక్లెట్, అందులో ఏంటంటే కొంచెం కెఫిన్ ఉంటుంది, అది కొంచెం తీసుకోవడం వల్ల కూడా ఈ క్రాంప్స్ అనేది కొంచెం మనం తగ్గించవచ్చు. అండ్ దెన్ ఆ టైంలో టర్మరిక్, పసుపు అంటే కొంచెం వేడి పాలలో పసుపు అండ్ హనీ, ఈ 2 కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. దీస్ ఆర్ ద న్యాచురల్ సోర్సెస్ అపార్ట్ ఫ్రమ్ మెడికేషన్. ఇవి న్యాచురల్గా మనం ఇంట్లో హోమ్ రెమెడీస్ ట్రై చేసుకోవచ్చు. సో అవి తీసుకున్నప్పుడు కూడా మనకు బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గి కూడా వాళ్ళకు ప్రీ మెన్స్ట్రల్ సిమ్టమ్స్ అంటే ఈ పెయిన్స్, ఈ క్రాంప్స్ అనేది కూడా కొంచెం మటుకు తగ్గించుకోవచ్చు. ఇవి మన హోమ్ రెమెడీస్. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఐడియల్గా వాకింగ్, ఎక్సర్సైజ్ అవన్నీ కూడా రెగ్యులర్గా చేసుకోండి అంటాము. అఫ్కోర్స్ పీరియడ్స్లో కొంచెం క్రాంప్స్ ఉంటాయి కాబట్టి పీరియడ్ టైంలో దే కెన్ అవాయిడ్. సో మనం ముందు నుంచి రెగ్యులర్ వర్కౌట్స్ అవన్నీ చేస్తే కూడా ఈ క్రాంప్స్ ఏవైతే ఉంటాయో గ్రాడ్యువల్గా తగ్గుతాయి అవి కూడా.
సో ఇవన్నీ ఏంటంటే మనం మెయింటైన్ చేసుకోవాలి. ఇవన్నీ ఫాలో అయినా సివియర్గా క్రాంప్స్ ఉంది, అన్బేరబుల్ అంటే విచ్ ఈస్ హిండరింగ్ హర్ టు గో టు స్కూల్కి వెళ్ళలేక లీవ్ పెట్టేసి ఇంట్లో ఉండాలి, లేకపోతే ఆఫీస్కి వెళ్ళలేక ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది అంటే దేర్ మైట్ బి సమ్ అదర్ పెథాలజీ. సో అప్పుడు మనం డాక్టర్ని గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. సో అప్పుడు ఏంటంటే మనం చెక్ చేస్తాం అంటే బేసికలీ యూట్రస్ ఇట్స్ ఫైన్ ఆర్ నాట్, లేకపోతే ఏమైనా ఎండోమెట్రియోసిస్ అడినోమైసిస్ అని కొన్ని కండిషన్స్ ఉంటాయి. అందులో కూడా అంతే సివియర్ పెయిన్ ఉంటుంది, దే మే నాట్ బి ఏబుల్ టు స్టెప్ అవుట్. అంత సివియర్ పెయిన్ ఉన్నప్పుడు అప్పుడు డెఫినెట్గా దే రిక్వైర్ మెడికల్ ట్రీట్మెంట్. ఇప్పుడు చాలా వరకు పీరియడ్ టైంలో వచ్చేటువంటి పెయిన్ ఉంటుంది, కడుపు నొప్పిని భరించలేకపోతున్నాం అనుకున్నప్పుడు మెఫ్తాల్ లాంటి కొన్ని పెయిన్ రిలీఫ్ కోసం వేసుకునేటువంటి టాబ్లెట్స్ అనేవి ఉంటాయి. అది ఓవర్ ద కౌంటర్ వెళ్ళి తీసుకొని వేసుకోవచ్చు అంటారా? దాంట్లో కూడా మనం జాగ్రత్తగా ఉండాలంటారా? మెఫ్తాల్ స్పాస్ అనేది ఇట్స్ రొటీన్ డ్రగ్, అందరికీ తెలుసు, అండ్ ఇట్స్ క్వైట్ సేఫ్ ఆల్సో. అది వాడుకోవచ్చు. అంతేకాని ఇంకా వేరే మెడికేషన్ అంటూ ఎట్లా పడితే అట్లాంటి కొందరు కాంట్రసెప్టివ్ పిల్స్ వాడుతూ ఉంటారు పెయిన్ తగ్గడానికి. అట్లాంటివన్నీ అవసరం అంటే అట్లాంటివి వాడకూడదు కూడా. సో మెఫ్తాల్ స్పాస్తో తగ్గితే ఓకే, వెల్ అండ్ ఫైన్. అది కూడా ఎట్లా పడితే అట్లా కాదు, అంటే అన్బేరబుల్ ఉంది, నా వల్ల కావట్లేదు అన్నప్పుడు ఒక సింగిల్ టాబ్లెట్ వేసుకోండి అంటాం. ఇట్స్ నాట్ దట్ కొంచెం పెయిన్ రాంగ్లోనే నేను అమ్మో పెయిన్ వచ్చేస్తుందేమో అని టెన్షన్తో కొంతమంది ముందే వేసేసుకుంటారు, కొంతమంది జస్ట్ పెయిన్ స్టార్ట్ అవ్వలోనే వేసేసుకుంటారు. అలా కాదు, అట్లీస్ట్ కొంచెం మనం బేర్ డౌన్ చేయాలి. ఓకే, ఇంకా తర్వాత అన్బేరబుల్ ఉంది అన్నప్పుడు టాబ్లెట్ వేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే కొందరికి రాను అంటే ఇప్పుడు యంగ్ ఏజ్లో పెయిన్స్ ఉంటుంది. వన్స్ దే గెట్ మ్యారేజ్ అయ్యి ఒక చైల్డ్ బర్త్ అయ్యాక గ్రాడ్యువల్గా పెయిన్స్ తగ్గుతాయి. సో ఈ త్రూ అవుట్ అంటే యంగ్ ఏజ్లో ఏంటంటే ఎప్పుడో ఒకసారి అవసరమైనప్పుడు టాబ్లెట్తో ఇంకా లాగించడమే. అది చాలా వరకు ఈ పెయిన్ రిలీఫ్ కోసం వీటన్నిటి కోసం వేసుకున్న దాంతో వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి కదా, దాన్ని ఎలా ట్యాకిల్ చేసుకోవచ్చు అంటారు? అదే చెప్తున్నాను, మనకి ఏంటంటే మెడిసిన్స్లో కూడా ఏది పడితే అది వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా, ఇప్పుడు దర్ ఆర్ సో మెనీ పెయిన్ కిల్లర్స్ ఇన్ ద మార్కెట్, కానీ అన్నీ కూడా యూట్రస్కి పని చేయవు. మెఫ్తాల్ స్పైస్ ఈస్ ద ఓన్లీ వన్ విచ్ హెల్ప్స్. మనకి ఏంటంటే అది మెఫ్నిమిక్ యాసిడ్ ఉంటుంది. మన యూట్రస్ పెయిన్ ఎందుకు వస్తుంది, యూట్రస్ కంటిన్యూస్గా కాంట్రాక్ట్ అవుతూ ఉంటుంది. సో ఆ కాంట్రాక్షన్స్ అనేది కొంచెం తగ్గిస్తుంది అంతే. అండ్ ఓవర్ బ్లీడింగ్, కొందరికి హెవీ ఫ్లో ముద్దలాగా పడుతుంటుంది, దానివల్ల కూడా పెయిన్ ఎక్కువ అవుతుంది. సో దాన్ని తగ్గించడానికి మెఫ్నిమిక్ యాసిడ్ వర్క్స్ వెరీ వెల్. అది కాకుండా పెయిన్ కిల్లర్స్ వేరే అల్ట్రాస్ చాలా ఉంటాయి, పెయిన్ కిల్లర్స్ వేరేవన్నీ పని చేయకపోవచ్చు. సో ఇది కాకపోతే అది కాకపోతే ఇది అలా ట్రయల్ కూడా చేయకూడదు. సాధ్యమైనంత వరకు మనం హోమ్ రెమెడీస్ ఫాలో అవ్వడం బెటర్. ఇంకోటి హాట్ వాటర్ ప్యాక్ అంటాం, లైక్ హాట్ వాటర్ బ్యాగ్ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం గోరువెచ్చని నీళ్ళు పెట్టేసి టమ్మీ పైన పెట్టినా కానీ చాలా మటుకు క్రాంప్స్ తగ్గుతాయి. సో ఇవన్నీ మనం హోమ్ రెమెడీస్ ఫాలో అవ్వచ్చు. స్టిల్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ అయినా ఉంది అంటే మాత్రం మెఫ్నిమిక్ యాసిడ్ ఈజ్ ఓన్లీ వన్, మహా అంటే డోలో ఒక్కటే వేసుకోవచ్చు. అంతేకాని ఒక వేరే పెయిన్ కిల్లర్స్ వీ డోంట్ అడ్వైజ్ ఎట్ ఆల్. పీరియడ్ని పోస్ట్పోన్ చేసుకోవాలి, లేకుంటే పీరియడ్ని ప్రీపోన్ చేయాలి. కొన్ని అన్అవాయిడబుల్ కండిషన్స్ అనేవి ఉంటాయి, అప్పుడు ఆబ్వియస్గా వెళ్ళిపోవాలి, ఇదేదో తీసుకొని వేసుకోవాలని. ఎంతవరకు సేఫ్ అంటారు? ఎంత కాలం వేసుకోవచ్చు? ఎన్ని టాబ్లెట్స్ వేసుకోవచ్చు అసలు? ఓకే, చాలా మంది వస్తూ ఉంటారు, మేడం మ్యారేజ్ ఉంది, మ్యారేజ్ సెట్ అయింది, పీరియడ్ పోస్ట్పోన్మెంట్కి కావాలి, లేదు ఇంట్లో పూజ ఉంది కావాలి పోస్ట్పోన్మెంట్ అని. సో అది కూడా ఏంటంటే దెట్స్ ఎ లిమిటేషన్. మనం ఎలా పడితే అట్లా రైట్ అండ్ లెఫ్ట్ అలా టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుంది, వీఆర్ ఆల్టరింగ్ అవర్ హార్మోన్స్. మనము నార్మల్గా ఉన్న హార్మోనల్ బ్యాలెన్స్ అనేది ఆ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల మనకి ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో అందుకని ఆ టాబ్లెట్స్ ఇచ్చేటప్పుడు కూడా డెఫినెట్గా నెక్స్ట్ రాబోయే పీరియడ్ ఇర్రెగ్యులర్ అవుతుంది, ఆ తర్వాత నుంచి రెగ్యులర్గా ఉందా లేదా చూసుకోండి అని చెప్తాం, ఇన్ కేస్ అన్అవాయిడబుల్ సిచ్యువేషన్లో వేసుకోవాల్సి వచ్చినా కానీ. బికాస్ యూజువల్గా టాబ్లెట్ ఎఫెక్ట్ ఏంటి, ఒక 1 month వరకు ఉంటుంది, అంటే టిల్ యూ గెట్ ద నెక్స్ట్ పీరియడ్. బట్ దాని తర్వాత నుంచి మళ్ళీ నెల కరెక్ట్గా రావాలి. అప్పటికి కూడా కరెక్ట్గా రావట్లేదు అని అంటే ఇంకా వేరే సమ్ అదర్ ప్రాబ్లమ్ ఇస్ దేర్, అంతేకాని టాబ్లెట్స్ రిలేటెడ్ అని కాదు. అండ్ ఈ టాబ్లెట్స్ ఏంటంటే ఎప్పుడో ఒకసారి వేసుకోవాలి, అంతేగాని ప్రతి చిన్న ఒకేషన్కి ప్రతి చిన్న దానికి కూడా పోస్ట్పోన్మెంట్ కానీ లేకపోతే ప్రీపోన్మెంట్ కానీ టాబ్లెట్స్ వాడడం అడ్వైజబుల్ కాదు చెప్పాలంటే. సో ఒకవేళ వేసుకోవాలి అంటే ఏ ఏజ్ వాళ్ళు వేసుకుంటే ఐడియల్ అంటారు? పర్లేదు, మనకు అడాలసెంట్ ఏజ్ గ్రూప్లో కూడా నిజంగా అవసరమైతే వేసుకోవచ్చు. ఓకే, యాజ్ మినిమమ్ అంటే లైక్ 5 days, మ్యాక్సిమం 7 to 10 days, అంతకంటే ఎక్కువ వీ డోంట్ గివ్. అండ్ డెఫినెట్గా మనము టాబ్లెట్ ఇచ్చేటప్పుడు ఏంటంటే నెక్స్ట్ సైకిల్ డెఫినెట్గా ఇర్రెగ్యులర్ అవుతుంది, సేమ్ డేట్కి రాదు. బట్ ఆ తర్వాత నుంచి నెక్స్ట్ సైకిల్ మాత్రం రెగ్యులర్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇన్ కేస్ ఏమైనా ఇర్రెగ్యులర్ అవుతుందంటే దెన్ యూ హ్యావ్ టు కన్సల్ట్. అది అండ్ 1-2 సార్లు వేసుకోవడం వల్ల అయితే ఏం కాదు. కొందరు ఎవ్రీ మంత్ 2 times అట్లా అంటే రిపీటెడ్గా వేసుకుంటూ ఉంటారు, దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. అది మాత్రం డెఫినెట్గా ఇట్ కెన్ లీడ్ టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మనకు అనవసరంగా నార్మల్గా ఉన్నదాన్ని మనం డిస్టర్బ్ చేసినట్టుగా అవుతుంది. సో యూజువల్గా అయితే మనం ప్రిఫర్ చేయము. ఇంకా అన్అవాయిడబుల్ సిచ్యుయేషన్స్ లైక్ మన ఇంట్లోనే మ్యారేజ్ ఉంది, లేదు తనదే మ్యారేజ్, లేదు ఇంట్లో పూజ పెట్టుకున్నారు, తను పూజ పైన కూర్చోవాలి, అట్లా అంటే అన్అవాయిడబుల్ సిచ్యుయేషన్స్లో మాత్రమే వేసుకోవడం బెటర్. డాక్టర్, ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్లో మీ అబ్జర్వేషన్లో చూస్తే ఇంట్లో ఉన్న ఒక స్మాల్ బేబీకి పీరియడ్ స్టార్ట్ అయిపోయింది, ఓన్లీ మదర్ మాత్రమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా,
మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా దాన్ని కేర్ చేయాల్సినటువంటి అవసరం ఉందంటారు? డెఫినెట్లీ రెస్పాన్సిబిలిటీ ఇస్ హోల్ ఫ్యామిలీ, ఓన్లీ మదరే కాదు. అఫ్కోర్స్ మదర్కి కొంచెం ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే అమ్మాయికి ఏది ఉన్నా కానీ మదర్తో చెప్తుంది. బట్ అట్ ద సేమ్ టైం ఇంట్లో బ్రదర్స్ ఉంటారు, ఫాదర్ ఉంటారు, ఇంట్లో అమ్మమ్మ లేకపోతే తాత నాయనమ్మ వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ ఏంటంటే మదర్ది మేజర్ రోల్. బట్ వాళ్ళు కూడా ఏంటంటే ఓకే ఫైన్, ఈ అమ్మాయి కొంచెం, ఎందుకంటే పీరియడ్స్ అప్పుడు ఏంటంటే యంగ్ గర్ల్స్ వాళ్ళు చాలా ఇరిటబుల్గా ఉంటారు, సెన్సిటివ్ ఉంటారు. చిన్నదానికి కొంచెం ఏదైనా వాళ్ళని ఒక మాట అన్నా కానీ ఏడ్చేస్తారు, వెళ్ళి రూమ్లో డోర్ వేసేసుకొని సెపరేట్గా ఉంటారు. దే ఐసోలేట్ దెమ్సెల్స్, అందరితో కలవరు, మింగిల్ అవ్వరు. అది సో వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఓకే ఫైన్ షీఈ్ ఇన్ హర్ పీరియడ్స్. సో అట్లా అని చెప్పేసి కొంచెం లీనియంట్గా వదిలేయడం బెటర్. అంతేకాని వాళ్ళు కూడా స్ట్రిక్ట్గా ఉన్నారనుకోండి, ఈ అమ్మాయి ఇంకా ఎక్కువ హర్ట్ అయిపోయి, ఇంకా ఎక్కువ సెన్సిటివ్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఇవన్నీ గమనిస్తూ ఉంటాం. సో అందుకనే ఇప్పుడు ఓన్లీ మదర్ అనే కాదు, ఈక్వల్లీ అంటే ఈక్వల్ షేర్ ఈజ్ విత్ అదర్ పేరెంట్, లైక్ యూనో ఫాదర్ కానీ లేకపోతే బ్రదర్స్ కానీ, ఇంట్లో వేరే పెద్దవాళ్ళు కూడా ఉంటారు. అంతే, అంటే అర్థం చేసుకోవాలి మనం వాళ్ళకు డెఫినెట్గా తేడా ఉంది. షీఈ్ నాట్ లైక్ అ రొటీన్. సో షీ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ పీరియడ్స్ స్టార్ట్ అయ్యేమో, అందుకే అది అట్లా బిహేవ్ చేస్తుంది అని వదిలేసేయాలి. అంతేకాని మనం స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నువ్వు అక్కడే అంటే అక్కడే కూర్చోవాలి, ఇది తిను అంటే అదే తిను, అట్లని మనం ఫోర్స్ చేయొద్దు. వాళ్ళకి ఇష్టం లేకపోతే ఓకే ఫైన్ వదిలేసేయండి. లేటర్ ఆన్ వాళ్ళే రియలైజ్ అయ్యి ఓకే తినమంటున్నారు కదా అని మళ్ళీ వాళ్ళే వచ్చి కూర్చొని తింటారు. అంతేగాని మన సైడ్ నుంచి ఎక్కువ రెస్ట్రిక్షన్స్ పెట్టొద్దు ఆ టైంలో. సేమ్ థింగ్ అప్లైస్ టు మదర్ ఆల్సో. మదర్ కూడా అలాంటి సిచ్యువేషన్లోనే ఉంది అనుకున్నప్పుడు యూజువల్గా మూడ్ స్వింగ్స్ అనేవి ఉంటాయి, అక్కడ ఫ్లక్చువేషన్స్ కనిపిస్తుంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఏ పని చేయడానికి కూడా తోచదు, అసలు పడుకుంటే బాగుండేది అనిపిస్తుంది, ఈరోజు తినాలనిపించట్లేదు. బట్ ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉంది, అంతా మదర్ మీద పడుతుంది, బర్డెన్ అవుతుంది. ఆ టైంలో దాన్ని ఎలా కమ్యూనికేట్ చేయాలంటారు? యాక్చువల్లీ ఏంటంటే హస్బెండ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ అండి ఇప్పుడు ఈ విషయంలో. ఇప్పుడు మదర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, అంటే మనకు మొత్తం మదర్ కరెక్ట్గా ఉండి అన్నీ చూసుకుంటే ఓకే అన్నీ బాగానే ఉంటాయి. బట్ మదర్కి ఏమైనా అయినప్పుడు మరి తనని ఎవరు చూసుకోవాలి? లైఫ్ పార్ట్నర్ కదా, లైఫ్ పార్ట్నర్ది ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అప్పుడు ఏంటంటే అట్లీస్ట్ హీ షుడ్ బి సపోర్టివ్. సరే మనకు త్రూ అవుట్ మంత్ తను మనకు చేసి పెడుతుంది, ఈ 5 days వై కెన్ వీ గివ్ హర్ సమ్ రెస్ట్ అనేది ఆలోచన హస్బెండ్కి కానీ లేకపోతే ఇంట్లో ఇన్లాస్ కానీ పేరెంట్స్ ఎవరున్నా కానీ వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇంకోసం అంటే మన కోసం అంతా స్ట్రగుల్ అవుతూనే ఉంటారు ఆల్ ద టైం. అట్లీస్ట్ పీరియడ్స్ టైంలో ఇప్పుడు తను చేసుకోలేకపోతుంది, సరే వంట చేయలేకపోతుంది, బయట నుంచి తెప్పించండి. లేదంటే హస్బెండ్ ఓకే తను ఆఫీస్కి వెళ్ళాలి, తను ఏదో చిన్న పనులు తను చిన్న బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి చేసుకొని వెళ్ళిపోవచ్చు. బట్ అట్లీస్ట్ ఆర్డర్ ఫ్రమ్ అవుట్ సైడ్, లేదు ఆ ఇంట్లో మనకు పెద్దోళ్ళు ఉంటే వాళ్ళైనా చేసి పెట్టాలి. బట్ అట్లీస్ట్ గివ్ సమ్ రెస్ట్ ఫర్ ద లేడీ. ఆ 5 days మాత్రం తనను వదిలేసినా బెటర్. అంటే షీల్ బి హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషనల్ అటాచ్మెంట్, ఎమోషనల్ బాండింగ్ అనేది పెరుగుతుంది. అండ్ కిడ్స్ కూడా అర్థం చేసుకోవాలి. బేసికల్ ఏంటంటే ఒక్కలనే కాదు అందరికీ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎస్పెషలీ లైఫ్ పార్ట్నర్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. ఆయన కొంచెం సపోర్టివ్గా ఉండి తను ఇది చేసుకోలేకపోతుంది, ఐదర్ తనైనా చేయాలి లేకపోతే ఏదైనా అరేంజ్మెంట్స్ అన్నా చేసేయాలి. అంతేకాని నువ్వు చేయాలి ఏంటి టాబ్లెట్ వేసుకొని పని చేయలేవా అలా అట్లా అంటే ఆ ఆన్సర్స్ ఇవ్వకూడదు. ఇలాంటి టైంలోనే మనకి ఓల్డ్ స్కూల్ కొన్ని ట్రెడిషనల్స్ సెంటిమెంట్స్ ఉన్నాయి. అందుకోసమే కదా ఆ టైంలో లేడీస్ ని పక్కన కూర్చోబెట్టేది, ఒక 3 days ఏది టచ్ చేయొద్దు అనేది. సో దట్ ఈస్ డిఫరెంట్ అండ్ దిస్ ఈస్ డిఫరెంట్, అంతే కదా. వాళ్ళకి ఎలా మీరు కమ్యూనికేట్ చేస్తారు? అందుకే మేము కూర్చోబెట్టే వాళ్ళం, అందుకే టచ్ చేయొద్దు అనే వాళ్ళం అనే వాళ్ళకి. యాక్చువల్లీ ఓ రకంగా అది బెటర్. అంటే పూర్వకాలంలో ఏంటంటే పీరియడ్స్ వచ్చిందంటే వాళ్ళు అసలు కిచెన్ లోకి రావద్దు, ఒక సెపరేట్ గా కూర్చోండి రెస్ట్ తీసుకోండి అన్నట్టుగా ఉండేది. మనకి ఇప్పుడు అది ఫాలో అవ్వము, ఎందుకోసం అంటే అదేదో అబ్నార్మల్ అన్నట్టుగా ఉంటుంది. బట్ యాక్చువల్లీ ఆలోచిస్తే ఆ టైంలో వాళ్ళకి రెస్ట్ అవసరం. బికాస్ దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ క్రాంప్స్, వాళ్ళ పెయిన్, వాళ్ళ నొప్పులు, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. అదే టైంలో ఆ 3-4 days తనకు రెస్ట్ ఇచ్చినట్టు ఉంటే ఎంత బాగుంటుంది. అంటే ఓ రకంగా అది బెటర్. కానీ మనం ఏంటంటే ఇప్పుడు నవ్ వీఆర్ నాట్ యాక్సెప్టింగ్. అలా సెపరేట్గా కూర్చోండి అంటే మనం కూర్చోలేము. సెపరేట్గా రూమ్లో వెళ్ళి నువ్వు పడుకో, నువ్వు కిచెన్లోకి రావద్దు, నువ్వు ఇది టచ్ చేయొద్దు, అది టచ్ చేయొద్దు అంటే మనం వినం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనం సరే రెస్ట్ ఇవ్వాలి, బట్ అట్ ద సేమ్ టైం అంత రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదు. అలాంటి కండిషన్స్ అన్ని మళ్ళీ ఫోర్స్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయకూడదు. రెస్ట్ అయితే ఇవ్వాలి కంపల్సరీ. బట్ అది మాత్రం టూ మచ్. అంటే లైక్ పూర్వకాలంలో ఏంటంటే అసలు కిచెన్లోకి రానిచ్చేవాళ్ళు కాదు, స్నానం చేయొద్దు అనేవాళ్ళు, ఇది టచ్ చేయదు, నువ్వు చెట్టును టచ్ చేస్తే చెట్టు చనిపోద్ది. ఇట్స్ ఆర్ లైక్ ఆల్ మిత్స్. అది అట్లాంటివి అనేది ఇప్పుడు ఇంకా వాళ్ళు చెప్పిన బూజు వచ్చేస్తుంది, పాడైపోతుంది, కొత్తగా వండినవి ఏమైనా ఉన్నా దాన్ని టచ్ చేసేవాళ్ళు కాదు. సో ఇప్పుడు ఇట్ డజంట్ సీ దట్స్ ప్యూర్లీ ఎ మిత్. యాక్చువల్లీ దెర్ ఇస్ నో సైంటిఫిక్ రీజన్. ఒక్కటి మాత్రం గివింగ్ రెస్ట్ ఐ కెన్ యాక్సెప్ట్, అదొక్కటి మాత్రం వీ కెన్ యాక్సెప్ట్. Yes, doctor. Thank you so much. Mali, we will talk more issues on
some other time, doctor. Thank you Sure. so much. థ్యాంక్ యూ అండి. Thank you, థ్యాంక్ యూ. doctor.